Hello everyone, welcome to Vijay Codewords. నేను పర్సనల్ గా యాజ్ మోస్ట్ ఆఫ్ మై సీనియర్స్ అబౌట్ కోడింగ్ రోస్ దోస్ హూ ఆర్ అటెండింగ్ ద టీసీఎస్ విప్రో యాసెంజర్ కంపెనీస్. సో వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ లో అయితే మనం ఈరోజు ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకునేద్దాం. సో అదేంటంటే మోనోటోనిక్ అరే. సో మోనోటోనిక్ అరే అంటే ఏంటంటే మనకు అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉండాలి, ఆర్ఎల్స్ ఆర్ఎల్స్ డిక్రీజింగ్ ఆర్డర్ లో అయినా ఉండాలి. సో ఇలా ఉంటే మనకు మోనోటోనిక్ అరే అంటాం. దీనికి కోడ్ ఏదో చూద్దాం చూడండి. ఫస్ట్ దీన్ని రఫ్ చేస్తాను ఒకసారి. మోనోటోనిక్ అరే ఫస్ట్ ఇక్కడ చూడండి, అరేకి ఇన్పుట్ తీసుకున్న యూజర్ దగ్గర నుంచి అరే ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంటి కమా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఆ తర్వాత ఇనిషియల్ గా నీ అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది అని అనుకుంటా, ఆర్ఎస్ డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది అనుకుంటా. ఇప్పుడు మనం ఫర్ లూప్ పెట్టి ఇటరేట్ చేద్దాము అరేని. చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ అరే -1. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇఫ్ అరే ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ ఐ ప్లస్ 1 అయితే అప్పుడు ఇంక్రీజింగ్ అనేది ఫాల్స్ అనుకుంటాం. సో దీని మీనింగ్ ఏంటంటే చూద్దాం చూడండి, ఇక్కడ 1 4 3 1 2 3 4 సో ఇది అనుకుంటా ఇప్పుడు. సో మనకు ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఎలా ఉండాలి? సో ఇలా ఉండాలి. సో కరెక్టేనా? ఇలా ఉండాలి. కానీ దీని కండిషన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, అరే ఆఫ్ ఐ అనేది అరే ఆఫ్ ఐ ప్లస్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. సో అది దీని మీనింగ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అరే ఆఫ్ ఐ అంటే ఏంటా? 1. సో అరే ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే 2. సో 1 అనేది 2 కంటే పెద్దదా? కాదు కాబట్టి ఇది ఇలా కాదు కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్ 2నే ఉంటుంది. సో అలా కాకుండా ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తాను నేను. సో 2 1 3 4. సో ఇప్పుడు చూడండి, అరే ఆఫ్ ఐ వాల్యూ ఎంత? 2. అరే ఆఫ్ ఐ ప్లస్ వాల్యూ ఎంత? సో 1. 2 అనేది ఎంత? 2 అనేది 1 కంటే గ్రేటర్ కాబట్టి ఇక్కడ చూడండి, అరే ఆఫ్ ఐ వాల్యూ అనేది అరే ఆఫ్ ఐ ప్లస్ 1 కంటే పెద్దది కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది కదా. సో అందుకని ఇక్కడ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని పెట్టాను. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇద్దాం. ఇఫ్ అరే ఆఫ్ ఐ లెస్ దాన్ అరే ఆఫ్ ఐ ప్లస్ 1 ఇక్కడ సో ఇలా ఉంటే అప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్ అనేది ఫెయిల్ అవుతుంది. అందుకే ఇక్కడ ఫాల్స్ అని పెట్టాను. ఇక్కడ చూడండి, దీని మీనింగ్ ఏంటంటే మనకు 1 2 3 4. సో మనకు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే మనకు ఈ అరే ఆఫ్ ఐ వాల్యూ అనేది దీనికంటే చిన్నది ఉండాలి, 1 లెస్ దాన్ 2. సో 2 అనేది 1 కంటే చిన్నది, 1 అనేది 2 కంటే చిన్నది కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది. సో అలా కాకుండా ఇక్కడ చూడండి, 2 1 ఇస్తాను ఇప్పుడు ఇక్కడ. సో దీని మీనింగ్ ఏంటి? 2 అనేది 1 కంటే చిన్నది అంటున్నాడు. కాదు కదా, 2 అనేది 1 కంటే పెద్దది కదా. సో అందుకే ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో అర్థమైందా? ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫెయిల్ అవడానికి రాసాము, అలాగే ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ అనేది ఫెయిల్ అవడానికి రాసాము. ఇక్కడ ఎప్పుడైతే ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతాయో ఇక్కడ ఫాల్స్ కాకుండా అన్ని ట్రూ ప్రతి ఇటరేషన్ మనం ట్రూ వచ్చింది అనుకోండి, సో ఆల్రెడీ ట్రూ గానే ఉండిపోతుంది అనమాట. ఇంక్రీజింగ్ ఆర్డర్ కూడా ట్రూగా ఉండిపోతుంది. ఎప్పుడైతే ఈ ఒక్క ఇటరేషన్ కూడా ఇక్కడ ఫెయిల్ అయితే అప్పుడు ఆటోమేటిక్ గా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫాల్స్ వచ్చేస్తుంది. సో అర్థమైందా? ఇక్కడ బయట వచ్చేసి ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ఫర్ లూప్ వీఆర్ చెకింగ్ ఇఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఒక అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉండాలి, ఆర్ఎస్ డిక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉంటే అప్పుడు ప్రింట్ మోనోటానిక్ అరే ఎల్స్ నాట్ మోనోటానిక్ అరే. చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ లిస్ట్ కి అయితే ఇన్పుట్ తీసుకున్నాం,
ఆ తర్వాత అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది అనుకున్నాం, యాజ్ వెల్ యాజ్ డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది అనుకుంటున్నాం. ఇక్కడ మనం ఫర్ లూప్ యూస్ చేసుకొని లిస్ట్ ని ఇటరేట్ చేసి, ఇక్కడ చూడండి ఫస్ట్ కేసు ఏమంటే మనకు అరే 5 అనేది i+1 కంటే ఎక్కువ అయితే అప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే అరే 5 వాల్యూ అనేది అరే 5+1 కంటే తక్కువ ఉంటే అప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. సో ఈ రెండు కేసులో మనకు ఒక్కటి సాటిస్ఫై అయినా కూడా మనకు ప్రింట్ మోడ్ అని అరే అవుతుంది అనమాట. అంటే అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉండాలి, ఆర్ఎల్స్ డిక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉండాలి. సో ఆ రెండు కేసులో ఒక్కటి కరెక్ట్ అయినా కూడా మనకు మోడ్ అని అరే అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యావరేజ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1, 2, 4, 5 ఉంది. సో ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేసి దీని లిస్ట్ యొక్క లెంత్ తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో సో అదే యావరేజ్ అనమాట. సో దీనికి ఎంత 9, 11, 12 బై ఈ లెంత్ ఎంత 4 ఉంది కాబట్టి 4, 3 12. సో మనకు ఆన్సర్ 3 వస్తుంది అనమాట. సో దీనికి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. చూడండి ఫస్ట్ యావరేజ్. సో ఫస్ట్ లిస్ట్ కి ఇన్పుట్ అరే ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంటి కమా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఆ తర్వాత ఇనిషియల్ గా దీని సమ్ అనేది 0 అనుకుంటా. సో టోటల్ ఈక్వల్స్ 0 అని పెట్టుకుంటా. ఆ తర్వాత లిస్ట్ లో ఉన్న ప్రతి నెంబర్ ఇటరేట్ చేసి ఫర్ నమ్ ఇన్ అరే ఇటరేట్ చేసి ఈ టోటల్ కి యాడ్ చేస్తా. టోటల్ ప్లస్ ఈక్వల్స్ టు సమ్. టోటల్ ప్లస్ ఈక్వల్స్ టు నమ్. సో ఇది అర్థమైంది కదా. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్. నేను ఆపరేటర్స్ చెప్పేటప్పుడు దీని గురించి ఇండియట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో చూసేయండి ఆపరేటర్స్ ది. ఆ తర్వాత ఇక్కడ యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ బై లెంత్ ఆఫ్ అరే. సో ఎందుకు ఇది 4 డివిజన్ పెట్టారంటే ఏమైనా మనకు డెసిమల్ వాల్యూస్ వచ్చాయనుకోండి, సో ఆ డెసిమల్ వాల్యూస్ ఇగ్నోర్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ బయట వచ్చేసి ప్రింట్ యావరేజ్. సో దీన్ని తీసుకుంటే ఇప్పుడు దీనికి 12. సో దీన్ని డివైడ్ చేస్తే దీని లెంత్ యొక్క 4 కాబట్టి 4, 3 12 చేస్తే మనకు రిమైండర్ 0 వస్తుంది. సో ఆన్సర్ అనేది మనకు 3 వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం లిస్ట్ కి ఇన్పుట్ తీసుకుందాం. ఆ తర్వాత ఇనిషియల్ గా సమ్ అనేది 0 పెట్టుకుంటాం. ఫర్ లూప్ యూస్ చేసుకొని మనం లిస్ట్ ని ఇటరేట్ చేసి ఒక్కో వాల్యూని తీసుకొని ఒక్కో వాల్యూని సమ్ కి యాడ్ చేస్తాం, అంటే టోటల్ కి యాడ్ చేస్తాం. ఆ తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ ఫర్ లూప్ మనం ఇక్కడ యావరేజ్ కనుక్కుంటున్నాం. యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ బై లెంత్ ఆఫ్ అరే. టోటల్ సమ్ బై లెంత్ ఆఫ్ అరే. సో దీన్ని డివైడ్ చేస్తే మనకు 3 వస్తుంది. సో టోటల్ సమ్ ఎంత? మనకి 12. ఆ తర్వాత లెంత్ ఆఫ్ అరే ఎంత? 4, 3 12. సో మన క్వశ్చన్ ని ఫ్లోటేషన్ చేసిన క్వశ్చన్ అవుట్పుట్ తీసుకుంటాం కాబట్టి మనకి 3. సో అవుట్పుట్ ఏమంటే మనకు 3 గా వస్తుంది అనమాట. మనకు 3 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ద అరే. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 2 3 4 1 2. సో ఒక్కో ఎలిమెంట్ అరేలో ఎన్నిసార్లు రిపీట్ అయింది సో అనేసి దీనికి కోడ్ ఎలా చూద్దాం. చూడండి సో డైరెక్ట్ గా మనం అరేలో అయితే మన కౌంట్ మెథడ్ ఉంది. సో ఆ కౌంట్ మెథడ్ యూస్ చేసుకొని రాయొచ్చు డైరెక్ట్. ఇక్కడ అరే ఈక్వల్స్ టు అరే డాట్ కౌంట్ ఆఫ్ 5. సో ఇలా కూడా రాయొచ్చు, డైరెక్ట్ కౌంట్ మెథడ్ యూస్ చేసుకొని రాయొచ్చు. సో కానీ మనం కౌంట్ మెథడ్ యూస్ చేయకుండా డిక్షనరీ యూస్ చేసుకొని దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి ఫస్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో ఈ క్వశ్చన్ అయితే మనకు టీచర్స్ ఎన్నికలో చాలా సార్లు రిపీట్ అయింది. సో అందుకే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ లిస్ట్ కి ఇన్పుట్ తీసుకుంటా. అరే ఈక్వల్స్ లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంటి కమా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఆ తర్వాత నేను ఒక ఎంటీ డిక్షనరీ తీసుకుంటా. దాన్ని ఫ్రీక్వెన్సీ అని పేరు పెట్టుకుంటా. ఆ తర్వాత లిస్ట్ లో ప్రతి వాల్యూస్ ని చెక్ చేస్తా.
ఫర్ ఇటరేట్ చేస్తా చూడండి ఇక్కడ ఫర్ నమ్ ఇన్ అరే, ఫర్ నమ్ ఇన్ అరే. నెక్స్ట్ ఈ డిక్షనరీలో ఉందా లేదా అని కౌంట్ చేస్తాం. ఇక్కడ చూడండి డిక్షనరీలో ఉందా లేదా చెక్ చేస్తాం. ఇఫ్ నమ్ ఇన్ అరే, ఇఫ్ నమ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఈ అరేలో ఉన్న నెంబరు ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆల్రెడీ ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ నమ్ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఆల్రెడీ ఉంటే దాని కౌంట్ ఒకటి ఇంక్రీజ్ చేస్తాం. ఒకవేళ లేదు అనుకోండి, డిక్షనరీలో లేదు, ఈ అరేలో ఉండే నెంబర్ డిక్షనరీలో లేకుంటే అప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ నమ్ ఈక్వల్స్ టు 1 అంటే ఫస్ట్ 1 గా పెట్టుకుంటాం. ఆ తర్వాత బయట వచ్చేసి ప్రింట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూడండి దీన్నే ఈ అరేని తీసుకొని మనం డ్రై రన్ చేద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ ఎంటీ డిక్షనరీ తీసుకుందాం. ఇది ఇప్పుడు ఫర్ నమ్ ఇన్ అరే అంటే 1 అనేది ఫ్రీక్వెన్సీలో ఉందా, సో ఎంటీ కదా, సో లేదు కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇలా వస్తుంది ఏమంటే 1 ఈక్వల్స్ టు 1 అనే నెంబర్ లేదు కాబట్టి 1 కౌంట్ ఎంత 1. ఆ తర్వాత 2 అనే ఫ్రీక్వెన్సీలో ఉందా, లేదు కాబట్టి 2 ఈక్వల్స్ టు 1. ఆ తర్వాత ఇంకో 2 వచ్చింది చూడండి, ఇంకో 2 ఆల్రెడీ ఫ్రీక్వెన్సీలో ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ నమ్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటే ఒక కౌంట్ పెంచినాం. అర్థమైందా? నెక్స్ట్ 3 అనే ఫ్రీక్వెన్సీలో ఉందా, లేదు కాబట్టి ఫ్రీక్వెన్సీలో అసైన్ చేస్తాం. ఇక్కడ చూడండి 3 ఈక్వల్స్ టు 1, ఫ్రీక్వెన్సీలో కొత్త నెంబర్ యాడ్ చేస్తాం 3 ఈక్వల్స్ టు 1, దాని కౌంట్ 1. ఆ తర్వాత నెక్స్ట్ 4 అనే ఫ్రీక్వెన్సీలో ఉందా, లేదు కాబట్టి మరి 4 కూడా యాడ్ చేస్తున్నాం 4 ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ 1 అంట, సో 1 అనేది ఫ్రీక్వెన్సీలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మనము ఆ నెంబర్ యొక్క కౌంట్ పెంచుతున్నాం. అంటే 1 కాస్త మనకు 2 అవుతుంది. సో అర్థమైందా? నెక్స్ట్ మనకు 2 ఉంది. ఇక్కడ 2 ఏంటి, 2 అనే ఫ్రీక్వెన్సీలో ఉంది కాబట్టి 2 యొక్క నెంబర్ యొక్క కౌంట్ అప్పుడు పెంచుతుంది, 2 కాస్త 3 అవుతుంది. సో అర్థమైందా? ఇప్పుడు ఈ అరేలో ఉన్న నెంబరు ఆల్రెడీ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ నెంబర్ యొక్క కౌంట్ పెంచుతున్నాం, లేకపోతే కొత్తగా ఆ నెంబర్ ని యాడ్ చేస్తున్నాం. సో ఇనిషియల్ గా కౌంట్ 1 అనమాట. సో అర్థమైందా? ఫస్ట్ అయితే మనము ఇక్కడ అరేకి అయితే ఇన్పుట్ తీసుకుందాం, ఆ తర్వాత ఎంటీ డిక్షనరీ పెట్టుకుందాం, ఆ తర్వాత అరేలో ఉన్న ఒక్కో నెంబర్ ని చెక్ చేసాం అనమాట. ఒక్కో నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ని ఫ్రీక్వెన్సీలో ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఉంది అనుకోండి ఆ నెంబర్ కు కౌంట్ పెంచుతున్నాం, లేదు అనుకోండి ఆ నెంబర్ ని యాడ్ చేస్తున్నాం అనమాట. సో బయట వచ్చేసి మనం ఫ్రీక్వెన్సీని ప్రింట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మూవ్ ఆల్ జీరోస్ టు ఎండ్ ఇన్ దన్ అరే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 0 2 0 3 0 ఇలా ఉంది. సో మనకి ఇన్పుట్ ఇలా ఉంటే మనకు అవుట్పుట్ ఏం రావండి, ఎక్కడైనా జీరోస్ ఉంది, అరేలో ఎక్కడైనా జీరోస్ ఉంది, ఆ జీరోస్ మొత్తం మనకు లాస్ట్ లో రావాలన్నమాట, అరే యొక్క లాస్ట్ లో రావాలి. సో మనకి అవుట్పుట్ ఏం రావాలంటే 1 2 3 0 0 0. సో మనకి ఈ ఆర్డర్ చేంజ్ అవ్వకూడదు. మరి సో ఈ ఆర్డర్ 1 2 3 ఉన్నాయి కదా, నాన్ జీరోస్ ఉన్నాయి కదా, ఈ నాన్ జీరోస్ ఆర్డర్ చేంజ్ కాకూడదు, ఓన్లీ జీరోస్ మాత్రం మనకు లాస్ట్కి వెళ్ళాలన్నమాట. సో దీనికి కూడా ఎలా చూద్దాం చూడండి, మూవ్ ఆల్ జీరోస్ టు ఎండ్. ఫస్ట్ అయితే మనము అరేకి ఇన్పుట్ తీసుకుందాం. అరే ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంటి కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఆ తర్వాత మనము ఏవైతే నాన్ జీరోస్ ఉన్నాయో, జీరో కాని ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక లిస్ట్ లో పెట్టుకుందాం. సో అందుకే నేను ఇక్కడ ఒకటి ఎంటీ లిస్ట్ తీసుకుంటా, దాన్ని నాన్ జీరో అనుకుంటా. సో నాన్ జీరోస్ ఈక్వల్స్ టు ఎంటీ లిస్ట్. ఆ తర్వాత మనకు జీరోస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకుందాం, కౌంట్ చేద్దాం. సో కౌంట్ ఈక్వల్స్ టు 0 పెట్టుకుంటా. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫర్ నమ్ ఇన్ అరే, అరేలో ఉన్న నెంబరు ఇఫ్ నమ్ నాట్ ఈక్వల్స్ టు 0 కాకుండా వేరే అయితే,
జీరో కాకుండా వేరే ఎలిమెంట్ అయితే అప్పుడు మనము ఈ లిస్ట్ లోకి అపెండ్ చేసుకుందాం. నాన్ జీరో అపెండ్ డాట్ ఐ. జీరో కాని ఎలిమెంట్స్ అన్ని ఈ లిస్ట్ లోకి అపెండ్ చేసుకున్నాం. ఒకవేళ జీరో అయింది అనుకోండి, జీరో అయితే మనము జీరోకు కౌంట్ పెంచుతాం. సో కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1. సో బయట వచ్చేసి మనము ఇక్కడ ప్రింట్ ఈ లిస్ట్ కావాలి కదా, ఈ లిస్ట్ నాన్ జీరో ప్లస్ ఈ జీరోస్ ఎన్ని ఉన్నాయో మనకి 3 ఉన్నాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జీరో ఇంటూ దీని కౌంట్ ఎంత, జీరో కౌంట్ ఎంత ఉంటే అంత అనమాట. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనము ఈ లిస్ట్ లో పెట్టాం జీరోని. సో జీరో ఎన్ని ఉంటే అన్ని వస్తాయి అనమాట. సో అన్ని జీరోస్ ఇట్లా లిస్ట్ గా వస్తాయి అనమాట. సో ఇది ఆ తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ చేస్తాం కదా, నాన్ జీరోస్ ఏముంటాయి, 1 2 3 ఉంటాయి కాబట్టి మనకు ఫస్ట్ అయితే నాన్ జీరోస్ అన్ని 1 2 3 ఇలా వస్తుంది. ఆ తర్వాత జీరో ఎంత ఉంది, జీరో. ఆ తర్వాత దీని కౌంట్ ఎంత, 3 ఉంది కాబట్టి 3 జీరోస్ వస్తాయి. సో వీటన్ని మళ్ళీ ప్లస్ ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తే మనకు అవుట్పుట్ 1 2 3 0 వస్తుంది. ఒకసారి దీన్ని ఈ లిస్ట్ ని డైరెక్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ నమ్ ఇన్ అరే అంట. ఒకసారి దీన్ని అయితే రఫ్ చేసుకునేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నమ్ ఇన్ అరే. ఈ నమ్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 నా. సో 1 అనేది 0కి ఈక్వల్ కాదు కాబట్టి ఈ కొత్త లిస్ట్ లోకి అపెండ్ చేశాను 1. ఆ తర్వాత జీరో అనేది 0కి ఈక్వల్ కదా కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎల్స్ లేక వస్తుంది, జీరో కౌంట్ పెరుగుతుంది. సో 0 కాస్త 1 అవుతుంది. సో నెక్స్ట్ 2 కదా, 2 నాట్ ఈక్వల్స్ 0 కాబట్టి ఇక్కడ నాన్ జీరో లిస్ట్ లోకి దీన్ని అపెండ్ చేస్తాం. సో 1 2. నెక్స్ట్ 0 కదా, 0 కాబట్టి ఇక్కడ 0 కౌంట్ పెరుగుతుంది. సో 1 కాస్త మనకు 2 అవుతుంది. ఆ తర్వాత 3 ఉంది, 3 నాట్ ఈక్వల్స్ 0 కాబట్టి ఈ నాన్ జీరో లిస్ట్ లోకి అపెండ్ చేస్తాము 3. ఆ తర్వాత 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 కౌంట్ పెంచుతున్నాం. సో 2 కాస్త 3 అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, నాన్ జీరో కదా, నాన్ జీరో అంటే మనకి ఏమున్నాయి ఇక్కడ 1 2 3 ఉన్నాయి. సో 1 2 3 వచ్చింది. ఆ తర్వాత దీన్ని ప్లస్ చేస్తాను, ప్లస్ 0 ఇంటూ కౌంట్. సో 0 కౌంట్ ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి సో 3 జీరోస్ వస్తాయి. ఆ తర్వాత మధ్యలో ఏముంది, ఇక్కడ ప్లస్ ఆపరేట్ ఉంది, అంటే ఈ బోత్ లిస్ట్ ని కంబైన్ చేయమని చెప్తున్నాం. కాబట్టి బోత్ లిస్ట్ ని కంబైన్ చేస్తే మనకు ఒక లిస్ట్ క్రియేట్ అయిపోతుంది. సో అర్థమైందా? సో మనకు అట్ ది ఎండ్ సో అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. అవుట్పుట్ ఇలా వస్తుంది 1 2 3 0 0 సో మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే అరేకి ఇన్పుట్ తీసుకున్నాం. ఆ తర్వాత నాన్ జీరో ఎంటీ లిస్ట్ పెట్టుకున్నా. ఆ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేయడం కోసం మనం కౌంట్ అని 0 పెట్టుకున్నాం ఇనిషియల్ గా. ఆ తర్వాత మనం ఫర్ లూప్ యూస్ చేసుకొని అరేని ఇటరేట్ చేసాం. ఒక్కో నెంబరు నాన్ జీరో అయితే, 0 కాకపోతే అప్పుడు ఈ కొత్త లిస్ట్ లోకి ఎంటీ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాం. ఒక 0 అయింది అనుకోండి, మనం 0 కౌంట్ ని పెంచుతున్నాం. సో బయట వచ్చేసి నాన్ జీరో లిస్ట్ ఒక లిస్ట్, ఆ తర్వాత 0 కౌంట్ ఎన్ని ఉన్నాయో ఆ లిస్ట్ ఇంకో లిస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ బోత్ లిస్ట్ ని కంబైన్ చేస్తున్నాం అనమాట. బోత్ లిస్ట్ ని కంబైన్ చేసినప్పుడు ఇలా అవుట్పుట్ వస్తుంది మనకు. ఇక్కడ ఫస్ట్ ఇదైతే నాన్ జీరో లిస్ట్, ఇదైతే జీరో లిస్ట్. ఈ బోత్ ని కంబైన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఎక్కడైతే ఈ నెంబర్స్ యొక్క ఆర్డర్ కూడా మారలేదు, జస్ట్ జీరోస్ మాత్రం లాస్ట్ కి వెళ్ళినాయి అనమాట. సో ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కే లార్జెస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే అనమాట. అంటే ఒక అరేలో మనకు కొన్ని లార్జెస్ట్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1 8 9 7 14 2. సో ఇక్కడ నాకు 3 లార్జెస్ట్ ఎలిమెంట్స్ కావాలి అంటే మీరు ఈజీగా 14 9 8 చెప్పేస్తారు కదా. సో థౌసండ్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటే మనం చెప్పలేం కదా. సో దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి ఎలా కోడ్ రాయాలో చూద్దాం. చూడండి, కే లార్జెస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఎన్ అరే. ఫస్ట్ అయితే లిస్ట్ కి ఇన్పుట్ తినేద్దాం. అరే ఈక్వల్స్ లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్
ఇంటి కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని ఈ అరేని మనం ఎట్లా పడితే అలా ఉన్నాయి, ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదు, డిక్రీజింగ్ ఆర్డర్ లేదు కదా. సో మనము ఈ అరేని డిక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టుకుంటాం అనుకోండి, మనం లాస్ట్ లో ప్రింట్ చేసేటప్పుడు స్లైసింగ్ యూస్ చేసి ఆటోమేటిక్ గా ఈజీగా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తాను అంటే అరే డాట్ సార్ట్ ఆఫ్ నేమంటున్నా, అరేని మొత్తం ఇంక్రీజింగ్ ఆర్డర్ కాకుండా డిక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టమని చెప్తున్నా. సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అంటే మనకు ఈ అవుట్పుట్ ఏమొస్తుందంటే, ఈ లైన్ తర్వాత అవుట్పుట్ ఏమొస్తుందంటే ఈ అరే మొత్తం డిక్రీజింగ్ ఆర్డర్ లో వస్తుంది. అంటే 14, 9, 8, 7, 2, 1. సో ఇలా అవుట్పుట్ వస్తుంది అనమాట. ఈ లైన్ తర్వాత అవుట్పుట్ వస్తుంది మనకు. ఇక్కడ ప్రింట్ అరే ఆఫ్ స్టార్టింగ్ అతను ఎండింగ్ వాల్యూ ఏంటి, మనకు 3 నెంబర్స్ కావాలి కాబట్టి ఇక్కడ 3 అని పెట్టుకుంటా. సో ఇన్బిల్ట్ గా ఇక్కడ 0 తీసుకుంటుంది, మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ 0 తీసుకుంటుంది అనమాట. సో అర్థమైందా, ఇక్కడ మనకు ఇన్ బిట్వీన్ ద 0 to 3 సో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ 0th పొజిషన్ లో మనకు 14 ఉంది, ఫస్ట్ పొజిషన్ లో మనకు 9 ఉంది, సెకండ్ పొజిషన్ లో 8 ఉంది అనమాట. సో ఈ 3 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. సో అర్థమైందా, మనం ఇక్కడ నేను లిస్ట్ క్లాస్ చెప్పినప్పుడు లిస్ట్ యొక్క బిల్డింగ్ మెథడ్స్ అని చెప్పాను. సో అందుకే బిల్డింగ్ మెథడ్స్ అని ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ఇక్కడైతే మనము సార్ట్ మెథడ్ యూజ్ చేసి అలాగే రివర్స్ ఈక్వల్స్ ట్రూ అని పెట్టుకొని ఈ అరేని మొత్తం డిక్రీజింగ్ ఆర్డర్ లో ఈ అరేని సార్ట్ చేసాం. ఆ తర్వాత మనకి ఎన్ని లార్జెస్ట్ ఇమేజ్ కావాలో అలానే ఇక్కడ మనం స్లైసింగ్ యూజ్ చేసి మనం ఇక్కడ అరేలో ఉన్న కే లార్జెస్ట్ ఇమేజ్ ప్రింట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు కే అనేది మనం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి, యూజర్ అనేవాడు వాడు ఎన్ని అయితే కావాలనుకున్నాడో అన్ని ఇచ్చేస్తాం. సో ఇక్కడ కే పెట్టుకుంటే కే వాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు 4 ఇచ్చాడు అనుకోండి, కే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇస్తే మనకు ఇక్కడ 7 కూడా ప్రింట్ అవుతుంది. ఒకవేళ వాడు 2 ఇచ్చాడు అనుకోండి, 2 ఇస్తే మనకు 14, 9 మాత్రమే ప్రింట్ అవుతుంది. సో అర్థమైందా, కంటెంట్ తెలుసుకుందాం. సో మోనోటానిక్ అరే ఏంటంటే మనకు అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉండాలి, ఇదర్ డిక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉండాలన్నమాట. సో అలాంటి అరేస్ ని మనం మోనోటానిక్ అరే అంటాం. సో ఫస్ట్ అయితే మనం లిస్ట్ కి ఇన్పుట్ తీసుకుందాం. లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కమా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఆ తర్వాత ఇనిషియల్ గా నేను అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉందని ట్రూగా పెట్టుకుంటా. తర్వాత డిక్రీజింగ్ ఆర్డర్ లో కూడా ఉంది అనుకుంటా. ఆ తర్వాత ఫర్ లూప్ యూజ్ చేసుకుని అరే ఇటరేట్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ అరే -1. ఇక్కడ ఈ అరే ఆఫ్ i అనేది అరే ఆఫ్ i+1 కంటే పెద్దదైతే అప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది ఫెయిల్ అవుతుంది. అందుకే ఇంక్రీజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని పెట్టాము ఇక్కడ. ఇంకో కేసు ఏంటంటే ఈ అరే ఆఫ్ i అనేది లెస్ దాన్ అరే ఆఫ్ i+1 అంటే అయితే అప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇక్కడ బయట వచ్చేసి మనం బయట చెక్ చేస్తున్నాం, ఇదర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉందా ఆర్ఎల్స్ డిక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉందా. రెండిట్లో ఏదో ఒక కేసు ట్రూ అయినా కూడా మనకు అరే అనేది మోనోటానిక్ అరే అంటాం, లేకపోతే లేదంటాం. ఇఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ప్రింట్ మోనోటానిక్ అరే, ఎల్స్ ప్రింట్ నాట్ మోనోటానిక్ అరే. చూడండి, ఫస్ట్ మనకు ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఎలా ఉండాలి, 1, 2, 3, 4, 5 ఇలా ఉండాలి, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉండాలి. కానీ ఇక్కడ డీస్టిమెంట్ ఏమి ఇచ్చారంటే చూడు, ఎప్పుడైతే ఈ అరే ఆఫ్ i అనేది i+1 కంటే పెద్దదైందో అప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. అంటే ఇలా కాకుండా మనకు 2, 1 ఇలా ఉంది అనుకోండి, ఇలా ఉంది. ఇప్పుడు
ఈ 2 అనేది అంటే అరే ఆఫ్ I అంటే 2, అరే ఆఫ్ I ప్లస్ 1 అంటే 1. ఇది చూడండి ఇక్కడ 2 గ్రేటర్ దాన్ 1 అంట. సో కరెక్టే కదా, 2 అనేది గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు ఇంక్రీజింగ్ అర్రే ఫెయిల్ అవుతుంది. సో అర్థమైందా, ఇక్కడ ఇంక్రీజింగ్ అర్రే ఫెయిల్ అవుతుంది, 2 గ్రేటర్ దాన్ 1 కదా, కాబట్టి ఇంక్రీజింగ్ అర్రే ఫెయిల్ అవుతుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే మనకి ఎలా ఉండాలి, 1 2 3 4 అలా ఉండాలి కదా, ఇక్కడ కానీ 2 1 3 4 ఉంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ కండిషన్ ఏమంటే ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉండాలంటే 2 1 3. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం, మనము 2 1 0 ఇలా తీసుకుందాం. సో ఇలా ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉందంటే ఈ కండిషన్ మనం ఫెయిల్ అవడానికి ఏం రాసామంటే, ఎప్పుడైతే ఈ అరే ఆఫ్ I వాల్యూ అనేది I+1 కంటే చిన్నదైతే అప్పుడు డిక్రీజింగ్ అర్రే ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 రాశాను, ఆ తర్వాత 2 రాశాను. ఇక్కడ 0 అనేది 2 కంటే పెద్దది, 2 కంటే చిన్నదైనప్పుడు డిక్రీజింగ్ అర్రే ఫెయిల్ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి 2 అనేది 0 కంటే చిన్నది అంటున్నాడు, కాదు కదా, 2 అనేది 0 కంటే పెద్దది కదా, కాబట్టి డిక్రీజింగ్ అర్రే ఫెయిల్ అవుతుంది. సో మనం ఫర్ లూప్ ని ఇటరేట్ చేసినప్పుడు, ఫర్ లూప్ యూస్ చేసిన అరే ఇటరేట్ చేసినప్పుడు ప్రతి ఒక్క కండిషన్ కూడా మనకు ట్రూ 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 వస్తే అప్పుడు మనకు యాజ్ యూజువల్ ఇంక్రీజింగ్ అర్రే ట్రూ ఉంటుంది, యాజ్ యూజువల్ డిక్రీజింగ్ అర్రే ట్రూ ఉంటుంది. ఇక్కడ మనకు ఎప్పుడైనా ఒక్క కండిషన్ అయినా మనకు ఫాల్స్ వచ్చిందే, ఇది ఆటోమేటిక్ గా ట్రూ కాస్త ఫాల్స్ అయిపోతుంది అనమాట, ట్రూ కాస్త ఫాల్స్ అయిపోతుంది. మనకు ఈ రెండు కండిషన్స్ లో డిక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉండాలి, ఇదే ఇంక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉండాలి. ఏ ఒక కండిషన్ ట్రూ అయినా కూడా మనకు మోనోటానిక్ అరే అంటాం, లేకపోతే నాట్ మోనోటానిక్ అరే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇన్పుట్ ఇచ్చి టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. సో ఇప్పుడు అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి మనకు మోనోటానిక్ అరే రావాలి. చూడండి మోనోటానిక్ అరే వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఇచ్చి రన్ చేస్తాం చూడండి, ఇప్పుడు 9 7 4 2 1. ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. చూడండి ఇప్పుడు కూడా మోనోటానిక్ అరే వచ్చింది. అలా కాకుండా మనము ఎలా పడితే అలా ఇన్పుట్ ఇస్తాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం దీన్ని స్క్రోల్ చేస్తే పైకి, ఇప్పుడు 3 6 7 1 6 ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఒకటి చిన్నది ఒకటి పెద్దది, అరే 5 అనేది అరే 5+1 కంటే పెద్దది, లేకపోతే అరే 5 అనేది అరే 5+1 కంటే చిన్నది. సో ఇలా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎంటర్ చేస్తే చూడండి నాట్ మోనోటానిక్ అరే అంట. ఖచ్చితంగా మనకు అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉండాలి, ఆర్ఎల్స్ డిక్రీజింగ్ ఆర్డర్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో కండిషన్ ట్రూ అయినా కూడా మనకు మోనోటానిక్ అరే అంటాం, లేకపోతే నాట్ మోనోటానిక్ అరే అంటాం. సో ఈ క్వశ్చన్ TCS అసెన్చర్ లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. సో అందుకే దీని ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే అనమాట. అంటే అరేలో ఉన్న వాల్యూస్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి, దాని కౌంట్ ఎంత, సో కనుక్కోవాలన్నమాట. సో దాని ఫ్రీక్వెన్సీ ఎంత అని కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం దీన్ని అరేలో బిల్ట్ ఇన్ మెథడ్ యూస్ చేసుకొని చేయొచ్చు, కానీ మనం డిక్షనరీస్ యూస్ చేసుకొని చేద్దాం. ఇక్కడ ఫస్ట్ లిస్ట్ అరేకి అయితే ఇన్పుట్ తీసుకుందాం. అరే ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంటి కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఆ తర్వాత ఒక ఎంటీ డిక్షనరీ తీసుకుంటా, దాన్ని ఫ్రీక్వెన్సీ అనుకుంటా. ఇక్కడ ఫర్ నమ్ ఇన్ అరే ఇఫ్ నమ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు అరేలో ఉన్న నెంబరు ఆల్రెడీ ఫ్రీక్వెన్సీలో ఉంటే అప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెమ్ ప్లస్ ఈక్వల్స్ టు 1. అంటే మనము ఆల్రెడీ నెంబర్ అనేది ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ నెంబర్ కి యొక్క కౌంట్ ఒక 1 ని ఇంక్రీజ్ చేస్తాం అనమాట. ఆ నెంబర్ యొక్క కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే డిక్షనరీలోకి మనం పెడుతున్నాం దాన్ని. ఫ్రీక్వెన్సీ ఆఫ్ నమ్ ఈక్వల్స్ టు 1 ఉంటే మనం దాని కౌంట్ ఇంక్రీజ్ చేస్తాము, నెంబర్ యొక్క కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం, లేకపోతే దాన్ని కొత్తగా యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ బయట వచ్చేసి ప్రింట్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాము. చూడండి ఫస్ట్ 1 2 3 4 5 6 3 5 7 2 ఇచ్చాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం చూడండి.
1 అనేది 1 టైం మాత్రమే ఉంది, 2 అనేది 2 టైమ్స్, 3 అనేది 3 టైమ్స్, 4 అనేది 1 టైమ్, 5 అనేది 2 టైమ్స్, 6 అనేది 1, 7 అనేది 1. సో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను ప్రతి స్టేట్మెంట్ దగ్గర ఈ ప్రింట్ పెడతాను. ఇక్కడ ప్రింట్ ఫ్రీక్వెన్సీ 1 2 3 4 5 6 7 3 2 5. చూడండి, ఫస్ట్ ఇటరేషన్ జరిగినప్పుడు మనకు అరేలో అయితే 1 ఉంది కాబట్టి 1, ఆ తర్వాత మనకు 2, ఆ తర్వాత 2 కూడా మనకు డిక్షనరీలో లేదు కాబట్టి 2 = 1 పెట్టాడు. ఆ తర్వాత 3 కూడా మనకు డిక్షనరీలో లేదు కాబట్టి 3 = 1, 4 కూడా మనకు డిక్షనరీలో లేదు కాబట్టి 4 = 1, 5 కూడా డిక్షనరీ లేదు కాబట్టి 5 = 1. నెక్స్ట్ 7 అనేది డిక్షనరీ లేదు కాబట్టి 7 = 1. ఆ తర్వాత 4 చూడండి, 4 ఆల్రెడీ మనకి రిపీట్ అయింది ఇక్కడ కాబట్టి ఇక్కడ మరి కొత్తది 4 కనుక్కోకుండా, కొత్తది 4 ఇనిషియల్ చేసుకోకుండా, డిక్లేర్ చేసుకోకుండా జస్ట్ ఇక్కడే మనము దీన్ని కౌంట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, 4 = 2 అంటే ఒక కౌంట్ మనం పెంచాం, 4 = 2. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 ఆల్రెడీ మనకి ఇక్కడ రిపీట్ అయింది కదా. సో అందుకే ఇక్కడ చూడండి 2 = 2. నెక్స్ట్ ఇటరేషన్ లో 2 = 2, 4 = 2 పెట్టాడు. నెక్స్ట్ ఏంటి 5. సో 5 కూడా మనకు ఆల్రెడీ రిపీట్ అయింది కదా కాబట్టి ఇక్కడ 5 = 2 పెట్టాడు. అట్ ది ఎండ్ మనం ప్రింట్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ బయట వచ్చేసిన తర్వాత ఫర్ లూప్ బయట 2 అనేది 2 టైమ్స్, 3 అనేది 1 టైమ్, 4 అనేది 2 టైమ్స్, 5 అనేది 2 టైమ్స్, రిమైనింగ్ అంతా 1 టైమ్స్ రిపీట్ అయింది అనమాట. సో ఇక్కడ చూసాం లైన్ బై లైన్ మనం ప్రింట్ చేసి మనకు ఆల్రెడీ అరేలో ఉన్న వాల్యూ డిక్షనరీలో ఉంటే అప్పుడు దానికి ఒక కౌంట్, ఆ నెంబర్ ఒక కౌంట్ పెంచుతాము. లేకపోతే కొత్తగా ఇనిషియల్ చేసుకుంటాం అనమాట, కొత్తగా ఇనిషియలైజ్ చేసుకుంటాం. అరేలో ఉన్న వాల్యూ మనకి డిక్షనరీలో ఉంటే మనము ఆ నెంబర్ యొక్క కౌంట్ పెంచుతాము. ఒకవేళ అరేలో ఉన్న నెంబరు డిక్షనరీలో లేకపోతే అప్పుడు కొత్తగా డిక్షనరీలోకి ఇనిషియలైజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మూవ్ ఆల్ జీరోస్ టు ఎండ్ అనమాట. అంటే మనకు అరేలో ఎక్కడైనా జీరోస్ ఉంది, సో ఆ జీరోస్ మొత్తం లాస్ట్ కి అపెండ్ చేయాలన్నమాట, లాస్ట్ కి అపెండ్ చేయాలి. కానీ రిమైనింగ్ ఉంటాయి కదా, రిమైనింగ్ నెంబర్స్, సో దాని ఆర్డర్ చేంజ్ అవ్వకూడదు. సో వాటి ఆర్డర్ చేంజ్ అవ్వకూడదు అనమాట. సో దీనికి కూడా ఎలా చూద్దాం చూడండి. ఫస్ట్ ఇక్కడ అరే ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంటి కమా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. సో ఫస్ట్ అయితే మనము ఒకటి ఎంటీ లిస్ట్ తీసుకుందాం. సో ఎంటీ లిస్ట్ దాన్ని అయితే నేను నాన్ జీరో అని పేరు పెడతాను. సో ఎంటీ లిస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ అరేలో మనకి ఎక్కడైనా జీరో కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమైనా వచ్చాయనుకోండి, సో అప్పుడు ఈ కొత్త లిస్ట్ లోకి అపెండ్ చేసుకుందాం. ఇక్కడ అలాగే జీరో కౌంట్ ఎంత ఉందో మనం కౌంట్ చేసుకుందాం. ఫస్ట్ ఇనిషియల్ గా నేను జీరో కౌంట్ 0 పెట్టుకుంటా. ఆ తర్వాత ఫర్ num in array if num not equals to 0 అంటే ఆ నెంబర్ అనేది జీరో కాకపోతే అప్పుడు ఈ నాన్ జీరో లిస్ట్ లోకి మనము ఈ కొత్త నెంబర్ ని అపెండ్ చేసుకుందాం. సో అర్థమైందా? ఆ నెంబర్ అనేది జీరో కాకపోతే కొత్త లిస్ట్ లోకి అపెండ్ చేసుకుందాం. ఒకవేళ జీరో అయిందనుకోండి, జీరో అంటే మనము జీరో యొక్క కౌంట్ పెంచుతున్నాం. ఇక్కడ బయట వచ్చి మనము ప్రింట్ కొత్త లిస్ట్ అంటే ఏంటి, నాన్ జీరో ప్లస్ మనం జీరో అంటే ఈ లిస్ట్ కూడా చేసి, జీరో యొక్క లిస్ట్ కూడా చేసి, ఆ తర్వాత ఈ నాన్ జీరో లిస్ట్ కి కంబైన్ చేయాలి. ఇక్కడ జీరో ఇంటూ జీరో కౌంట్ ఎంత ఉందో అన్ని జీరోస్ రావాలన్నమాట మనకు. ఇక్కడ జీరో ఇంటూ ఎనీథింగ్ జీరోనే కదా, కాబట్టి ఇక్కడ జీరో లిస్ట్ లో ఉన్న జీరోని ఇక్కడ జీరో కౌంట్ ఎంతైతే ఉందో అన్ని సార్లు మల్టిప్లై చేస్తున్నాం. చూడండి, ఇక్కడ బయట వచ్చేసి రన్ చేస్తే ఇప్పుడు దీన్ని
నేను 1 0 2 0 2 0 3 0 4 0 5 0. ఇప్పుడు మనకు 1 2 3 4 5 మళ్ళీ తర్వాత లాస్ట్ లో మనకు 5 జీరోస్ రావాలి. చూడండి 1 2 3 4 5 లాస్ట్ లో 5 జీరోస్ వచ్చాయి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడది నేను ప్రతిసారి ప్రింట్ చేస్తాను. ఇక్కడ ప్రింట్ నాన్ జీరో ప్రింట్ జెడ్సీ ఇక్కడ కౌంట్ పెరుగుతుంది, అలాగే నాన్ జీరోస్ కూడా లిస్ట్ లో కార్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి 1 0 2 0 3 0 4 0 5 0. చూడండి ఫస్ట్ అయితే మనకు 1 అనేది కొత్త లిస్ట్ లోకి పోయింది, ఆ తర్వాత 2 కూడా కొత్త లిస్ట్ లోకి పోయింది, 3 తర్వాత కూడా కొత్త లిస్ట్ లోకి పోయింది. ఇక్కడ ఈ 1 అనేది ఎంత, జీరో కౌంట్ 1, ఆ తర్వాత 1 2. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మనకు 1 నాట్ ఈక్వల్స్ 0 కాబట్టి 1 అనేది కొత్తగా లిస్ట్ లోకి యాడ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఇటరేషన్ లో 0 వచ్చింది కాబట్టి 0 యొక్క కౌంట్ పెరిగింది, అంటే ఇక్కడ ఎల్ స్టేట్మెంట్ వర్క్ అయింది. ఆ తర్వాత మనకు ఇక్కడ 1 2 ఉంది, సో నెక్స్ట్ 2 ఉంది. ఇక్కడ 2 నాట్ ఈక్వల్స్ 0 కాబట్టి ఇక్కడ నాన్ జీరోస్ లిస్ట్ లోకి అపెండ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ 1 2. ఆ తర్వాత నెక్స్ట్ 0 ఉంది ఇక్కడ, సో 0 ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ ఎల్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది, 0 కౌంట్ పెరుగుతుంది, అందుకే ఇక్కడ 2 అని ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ లో మనకు 3 ఉంది, సో కాబట్టి ఇక్కడ 1 2 3 అనే యాడ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ 0 ఉంది కాబట్టి ఇక్కడ 3 అనే 0 కౌంట్ 3 వచ్చింది. సో అర్థమైంది. యాజ్ యూజువల్ గా మనకు అలానే ఆఫ్టర్ ఫర్ కంప్లీట్ ఇన్ ది ఫర్ లూప్ ఇక్కడ మనము 0 ఇంటూ జెడ్సీ పెట్టాం కదా, అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ఇక్కడ 1 2 3 4 5 ఇచ్చాడు. సో ఇలా వస్తుంది మనకు అవుట్పుట్. ఆ తర్వాత మనకు జీరోస్ ఎన్ని ఉన్నాయి, 0 ఇంటూ అంటే మన కౌంట్ ఎంత, 0 కౌంట్ 5 కాబట్టి 0 ఇంటూ 5. సో దీని మీనింగ్ ఏంటంటే మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది, 0 0 0. సో ఇలా అవుట్పుట్ వస్తుంది. సో దీని అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, ఈ ప్లస్ ఆపరేటర్ యూస్ చేసుకొని ఈ బోత్ లిస్టులు కంబైన్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇదంతా కలిపి మనము ఒకటే లిస్ట్ గా కంబైన్ చేయాలి. అంటే ఈ 2 బ్రాకెట్స్ తీసేసి ఇక్కడ కామా పెట్టేసి అప్పుడు ఏమవుతుంది, ఈ బోత్ లిస్టులు కంబైన్ అయిపోతాయి. ప్లస్ ఆపరేటర్ యూస్ చేసుకొని మనము 0 యొక్క లిస్టు అలాగే నాన్ 0 యొక్క లిస్టులు 2 లిస్టులు కంబైన్ చేసి సింగిల్ లిస్ట్ గా తయారు చేసాం అనమాట. సో దీన్నే మూవ్ ఆల్ జీరోస్ టు ఎండ్ ప్రోగ్రామ్ అంటారు. ఫస్ట్ అయితే మనము అరేకి ఇన్పుట్ తీసుకున్నాం, ఆ తర్వాత మనము ఇక్కడ చూడండి నాన్ జీరో లిస్ట్ ఒకటి ఎంటీ లిస్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ నాన్ జీరో ఎంటీ లిస్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడైతే 0 కౌంట్ ఇనిషియల్ గా 0 పెట్టుకున్నా. ఆ తర్వాత అరేని ఇటరేట్ చేశాను ఫర్ లూప్ యూస్ చేసుకొని. ఎప్పుడైతే అరే అనేది అరేలో ఉన్న నెంబర్ అనేది నాట్ ఈక్వల్స్ 0 అయినప్పుడు ఈ నెంబర్ అనేది కొత్త లిస్ట్ లోకి అపెండ్ చేస్తున్నాం. ఒకవేళ కాకపోతే 0 ఒక కౌంట్ పెంచుతున్నాం. ఒకవేళ కాకపోతే నెంబర్ అనేది 0 అయితే అప్పుడు 0 ఒక కౌంట్ పెంచుతున్నాం. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ఫర్ లూప్ వీఆర్ కంబైనింగ్ నాన్ జీరో లిస్ట్ అండ్ జీరో లిస్ట్ అనమాట, జీరో లిస్ట్. సో అర్థమైందా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే అనమాట. మనము అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి దాని లెంత్ తో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సరే మనకి యావరేజ్ అనమాట. సో దానికి కూడా ఎలా చూద్దాం చూడండి. ఫస్ట్ దీని అయితే నేను డిలీట్ చేస్తాను. ఇక్కడ అరేకి ఇన్పుట్ తీసుకుంటే అరే ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంటి కమా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఆ తర్వాత ఇక్కడ ఇనిషియల్ గా నేను టోటల్ గా సమ్ చేయాలి కదా మొత్తం లిస్ట్ లో ఉన్న అన్ని వాల్యూస్, కాబట్టి ఇక్కడ టోటల్ సమ్ ఈక్వల్స్ 0 అని పెట్టుకుంటా. ఆ తర్వాత ఫర్ నమ్ ఇన్ అరే టోటల్ సమ్ ప్లస్ ఈక్వల్స్ నమ్ అనమాట.
అరేలో ఉన్న ప్రతి వాల్యూ ఇక్కడ సమ్ కి యాడ్ చేస్తాను. ఆ తర్వాత యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ సమ్ ఫ్లోర్ డివిజన్ లెంత్ ఆఫ్ అరే ప్రింట్ యావరేజ్. చూడండి మనకి యావరేజ్ ఫార్ములా ఏంటి, టోటల్ సమ్ బై లెంత్ ఆఫ్ అరే అనమాట. ఎందుకు మనం ఫ్లోర్ డివిజన్ పెట్టామంటే మనం డెసిమల్ వాల్యూస్ ఇగ్నోర్ చేయాలి కాబట్టి అందుకే ఇక్కడ ఫ్లోర్ డివిజన్ పెట్టాము. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే, ఒక నిమిషం దీన్ని డిలీట్ చేసి ఇక్కడ రన్ చేస్తాను ఇంకోసారి. ఇప్పుడు అరే యూజర్ దగ్గర నుంచి లిస్ట్ వాల్యూస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో 1 2 3 4 5 6 ఇలా ఇచ్చాను నేను. సో ఇప్పుడు దీన్ని ఎంటర్ చేస్తే మనకి 3 అంట. సో దీని యావరేజ్ 3 అంట. అంటే 6 5 11 4 15 18 20 21. సో 21 21 ని మనము 6 తో డివైడ్ చేస్తే మనకు సంథింగ్ 3.9 సంథింగ్ వస్తుంది అనమాట. సో మనకు ఫ్లోర్ డివిజన్ కాబట్టి ఇక్కడ డెసిమల్ వాల్యూ ఇగ్నోర్ చేసాం కాబట్టి మనకు 3 అవుట్పుట్ వస్తుంది. సో యావరేజ్ ఫార్ములా ఏంటంటే టోటల్ సమ్ బై లెంత్ ఆఫ్ అరే అనమాట. సో అరేలో ఉన్న ప్రతి వాల్యూస్ ని సమ్ చేసి దాని అరే యొక్క లెంత్ తో డివైడ్ చేస్తే వచ్చేదే మనకి యావరేజ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు కే లార్జెస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే అనమాట. సో మనం అరేలో లార్జెస్ట్ ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలన్నమాట. ఎన్ని లార్జెస్ట్ ఎలిమెంట్ అంటే వాడు యూజరే వాడే ఇస్తాడు. సో ఇక్కడ అందుకే నేను కే క్వశ్చన్ ఆఫ్ ఇన్పుట్ అని పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ 3 లార్జెస్ట్ ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ కే లార్జెస్ట్ ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నేను అరేకి ఇన్పుట్ తీసుకున్నా యూజర్ దగ్గర నుంచి. ఆ తర్వాత ఎన్ని లార్జెస్ట్ ఎలిమెంట్స్ కావాలో ఇక్కడ నేను అది కూడా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నా. ఆ తర్వాత నేను ఇప్పుడు అరేని డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేసి ఆ తర్వాత ఫస్ట్ కే లార్జెస్ట్ ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తా. ఫస్ట్ ఇక్కడ అరే అయితే సార్ట్ చేద్దాం. అరే డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం అరేని సార్ట్ చేస్తున్నాం కానీ అసెండింగ్ ఆర్డర్ కాకుండా డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తున్నాం. అంటే మనకు అరే మొత్తం ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఆ తర్వాత అలానే స్లోగా డిక్రీజ్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం అరేని సార్ట్ చేస్తున్నాం కానీ ఎలా అంటే రివర్స్ ఆర్డర్ లో సార్ట్ చేస్తున్నాం. సో నేను అరే యొక్క లిస్ట్ యొక్క బిల్ట్ మెథడ్స్ చెప్పినప్పుడు సార్ట్ ఎలా చేయాలి, ఆ సార్ట్ ని మళ్ళీ రివర్స్ లో ఎలా సార్ట్ చేయాలి కూడా చెప్పాను కదా. సో ఇక్కడ అరేని మొత్తం ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేసిన తర్వాత ప్రింట్ మనం ఇక్కడ స్లైసింగ్ యూజ్ చేసుకొని లార్జెస్ట్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ అరే ఆఫ్ స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు అంటే ఇన్బిల్ట్ గా 0 నుంచి తీసుకుంటుంది. సో అరే ఆఫ్ కోలన్ ఇక్కడ నాకు ఎన్ని ఎలిమెంట్స్ కావాలో యూజర్ దగ్గర నుంచి తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కే ఇస్తాను ఇక్కడ. సో ఇక్కడ దీన్ని రన్ చేస్తే ఇప్పుడు సో ఎంటర్ చేయమని అడుగుతుంది యూజర్ వాల్యూస్. ఫస్ట్ అయితే నేను దీన్ని స్క్రోల్ చేశాను ఫస్ట్ పైకి. ఫస్ట్ ఇక్కడ 12, ఫస్ట్ ఇక్కడైతే 9 5 1 3 8 5 ఇచ్చాను. ఇప్పుడు నాకు 3 లార్జెస్ట్ ఎలిమెంట్స్ కావాలి. సో అందుకే 3 ఇచ్చాను. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏం రావాలంటే 9 8 7 రావాలి. దీన్ని ఎంటర్ చేస్తా. ఇప్పుడు చూడండి మనకు 9 8 7 వచ్చింది. సో అర్థమైందా? ఇప్పుడు నాకు ఇక్కడ కేని 3 పెట్టాం కాబట్టి మనకు ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే వచ్చాయి. సో అలా కాకుండా మనం 2 పెట్టామనుకోండి మనకు 2 వస్తాయి అనమాట. సో ఫస్ట్ ఇక్కడైతే మనకు ఇన్పుట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా ఇచ్చామనుకోండి ఇన్పుట్ 5 6 6 2 1 3 4 ఇలా వచ్చింది ఇన్పుట్. ఈ లైన్ తర్వాత 495 లైన్ తర్వాత మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే అరే మొత్తం డిక్రీజింగ్ ఆర్డర్ వచ్చేసింది. అంటే 9 7 5 4 3 2 సో ఇలా అవుట్పుట్ వచ్చేసింది అనమాట ఈ లైన్ తర్వాత. సో మనకు ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే అరే ఆఫ్ స్టార్టింగ్ నుంచి కే వరకు పెట్టాం. అంటే మనం స్లైసింగ్ యూజ్ చేసుకొని ఫస్ట్ 3 లార్జెస్ట్ అంటే ఫస్ట్ కే లార్జెస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ కే లార్జెస్ట్ ఎలిమెంట్స్ ఏంటి, కే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ 3 ప్రింట్ అవుతాయి. అంటే 9
9 7 ప్రింట్ అవుతాయి అనమాట. 9 7 ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఇస్తే నాకు 9 7 5 4 ఇక్కడ వరకు ప్రింట్ అవుతాయి అనమాట. నేను 1 ఇచ్చా అనుకోండి, ఇక్కడ కే వాల్యూ 1 ఇస్తే నాకు 9 మాత్రం ప్రింట్ అవుతుంది. 9 మాత్రం ప్రింట్ అవుతుంది. సో అర్థమైందా? ఇక్కడ మనమైతే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మోనోటానిక్ అరే డిస్కస్ చేశాము. ఆ తర్వాత మూవ్ ఆల్ జీరోస్ టు ఎండ్, ఆ తర్వాత యావరేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే, ఆ తర్వాత ఇక్కడ దీన్ని కే లార్జెస్ట్ ఎలిమెంట్స్ ప్రింట్ చేశాము. సో అర్థమైందా? ఇవన్నీ మనకు టీసీఎస్ అసెంచర్ విప్రోలో మోస్ట్ రిపీటెడ్ కోడింగ్ క్వశ్చన్స్, అందుకే వీటిని పర్సనల్ గా పిక్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. If you like this video, please like, share and subscribe.